రాయలసీమ రారాజు పేరు వినగానే మీకు ఒకటే ఉంటాడు, తనే జూనియర్ ఎన్టీఆర్. రాయలసీమ రారాజు అని ఎందుకు అంటున్నంటే, రాయలసీమ అంటే ఒక సీడెడ్ ఏరియా. ఆ ఏరియా వచ్చేసి మాట్లాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కన్నా తోపు ఎవడైతే లేడు. నేను ఊరికే మాట అనట్లేదు, నేను ప్రూఫ్స్ తో సహా చూసాను. రీసెంట్ గా రీ రిలీజ్ ట్రెండ్ అయితే జరుగుతుంది. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా చాలా స్టార్ హీరోస్ మూవీస్ అయితే రీ రిలీజ్ జరుగుతున్నాయి. రీసెంట్ గా మురారి రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ రికార్డ్ కూడా కొట్టడం జరిగింది. ఫైనల్ రన్ లో దాదాపు 9 crores వరకు అయితే కొట్టింది. అంతకు ముందు ఖుషి సింహాద్రి మూవీ కూడా 5 crores 6 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా చిరంజీవి గారు నటించిన ఇంద్ర మూవీ కూడా రిలీజ్ అయ్యి డే 1 ఇప్పుడు చూసుకుంటే 3 crores అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు రీ రిలీజ్ అయిన ప్రతి మూవీ కూడా ఆల్ టైమ్ రికార్డ్ కొట్టొచ్చు, ఫుల్ రన్ లా ఎక్కువ కలెక్షన్స్ కూడా రావచ్చు ఇంటర్ మూవీస్ కంటే. బట్ వాళ్ళు నైజాం లో ఎక్కువ కలెక్షన్స్ కొట్టొచ్చు, ఇంకా ఏ ఏరియాలో ఎక్కువ కలెక్షన్స్ కొట్టొచ్చు, ఆంధ్రాలో ఎక్కడైనా. బట్ ఒక ఏరియాలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ రీ రిలీజ్ మూవీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు సింహాద్రి 4K రీ రిలీజ్ పెట్టిన రికార్డు ఇప్పటి వరకు ఏ మూవీ కూడా బీట్ చేయలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఇంద్ర మూవీ అయినా బ్రేక్ చేస్తుంది, రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది, బ్రేక్ చేస్తుంది అనుకుంటే సింహాద్రి మూవీకి వచ్చిన కలెక్షన్ సగం కూడా రాలేదు. నిన్న రిలీజ్ అయిన ఇంద్ర 4K రిలీజ్, అంత ముందు రిలీజ్ అయిన మురారి గానీ, అంత ముందు రిలీజ్ అయిన ఖుషి గానీ, అంత ముందు రిలీజ్ అయిన ఒక్కడు గానీ ఏ మూవీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు సింహాద్రి రిలీజ్ కలెక్షన్ ని డే 1 బ్రేక్ కూడా చేయలేదు. అసలు ఇంతగానో చెప్పిన ఎంత వచ్చిందిరా డే 1 అంటే వినండి. సింహాద్రి 4K వచ్చేసి 76 lakhs అయితే రావడం అయితే జరిగింది రాయలసీమ ఏరియాలో. ఖుషి పవన్ కళ్యాణ్ గారు ఖుషి చూసుకుంటే 45 lakhs అయితే రావడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారి రెండో రిలీజ్ అయిన జల్సా చూసుకుంటే 39 lakhs అయితే రావడం అయితే జరిగింది. బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు గారి 35 lakhs అయితే రావడం అయితే జరిగింది. మురారి 32 lakhs అయితే రావడం జరిగింది. అండ్ నిన్న రిలీజ్ అయిన ఇంద్ర మూవీ వచ్చేసి 30 lakhs అయితే రావడం జరిగింది. సింహాద్రి మూవీ 76 lakhs ఎక్కడ, ఇంద్ర మూవీ 30 lakhs ఎక్కడ, సగంలో సగం ఉంది కలెక్షన్స్. అలాగే మిగతా ఏ మూవీ చూసుకున్నా కూడా దాంట్లో సగం కూడా లేరు. సింహాద్రికి వచ్చిన దాంట్లో సగం కూడా లేరు. అందుకే అంటారు సీడెడ్ రాయలసీమ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారి కంచుకోట అండ్ రాయలసీమ రారాజు అనేది దీనికే. మరి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే రాయలసీమ మీద కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే లైక్ అయితే చేయండి. వీళ్ళు ఎన్ని రిలీజ్ చేసుకున్నా గానీ ఆ రికార్డ్ అయితే ఎవరు కొట్టలేరని చెప్పి అనిపిస్తుంది. మరి సెప్టెంబర్ 2 గబ్బర్ సింగ్ రిలీజ్ చేస్తుంటారు. మరి ఆ మూవీ కొడుతుందా లేదా చూడాలి. నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం కొట్టదు అనుకుంటున్నాను, ఎందుకంటే అది రాయలసీమ అంత ఈజీగా ఎవరికి రావు, ఒక నందమూరికి ఒక ఎన్టీఆర్ కి తప్ప.